డాడీ 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 త్వరగా రా డాడీ. అమ్మా బేబీ, ఎవరమ్మా వచ్చింది? అబ్బా ఎవరేంటి డాడీ, అడుక్కోవడానికి 66 కళ్ళు అన్నట్టు అడుక్కోవడం ఇదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళెవరో వచ్చి వెళ్ళారు. ఎస్ యువర్ రైట్ సిస్టర్. కూటి గది లేని వాడికి కోపం వచ్చినా కడుపు కాలిన మన లాంటి కోటీశ్వర్లే గుర్తుకొస్తారు. అవును మధు, నువ్వు ఇంకా కాలేజీకి వెళ్ళలేదేమిటి? కాలేజీకనే బయలుదేరా అన్నయ్య. ఈ లోపు వాడెవడో వచ్చి నా కారు కింద పడ్డాడు. అందుకు నేను నష్టపరిహారం కట్టాలని గోల్ చేస్తున్నారు. అమ్మా అంటే నువ్వు యాక్సిడెంట్ చేశావా? అన్నయ్య వాడాడి ఏమిటి హత్య చేశావా అన్నట్టు మాట్లాడుతున్నావు? మధు, నువ్వు హ్యాపీగా కాలేజీకి వెళ్ళు. వాడి సంగతి మేము చూసుకుంటాం. ఇక నువ్వు వెళ్ళు. థాంక్స్ అన్నయ్య. బాయ్ డాడీ. అమ్మ బాయ్, జాగ్రత్తగా పో తల్లి. హలో హలో కళ్యాణ్ ఇయర్. ఏమిటి మన లారీలను పోలీసులు పట్టుకున్నారా? వాట్? అయితే మీరంతా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఏమైంది కళ్యాణ్? అదే డాడీ, మనం కల్తీ చేసి సప్లై చేస్తూ మందులతో బయలుదేరిన లారీలు రామాపురం చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. పిచ్చివాడా, నీకు ఒప్పజెప్పిన కర్తవ్యం ఏమిటి? మన లారీలు ఈ కాన్స్టేషన్ లో పేరు చెప్పుకునే గడగడలాడిపోయే ఈ కాన్స్టేషన్ లో మన లారీని పట్టుకునే దమ్మున్న పోలీస్ ఆఫీసర్ ఎవర్రా? మనలోనే ఎవడు లీకేజ్ చేస్తున్నాడు డాడీ. అందువల్లనే మన లారీలు పోలీసులకు పట్టుబడ్డాయి. ఆ నా కొడుకెవడో పట్టుకొని వాని అంతు చూసే వరకు ఈ కళ్యాణ్ నిద్రపోడు. అది తెలుసుకో డాడీ. మనకి రాష్ట్రంలో కేబినెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఈ కాన్స్టిట్యూషన్ లో పద్మావతి మేడం గారు ఉన్నారు. అయినా సరే ఆమెకి ఆప్త మిత్రులుగా పనిచేసే మన లారీలే అరెస్ట్ ఆపి చేసి కేసు చేశారంటే మనం ఎవరికి చెప్పుకోవాలిరా? ఇంకా డాడీ, మనకు అడ్డం వచ్చిన ఎవరినైనా పోలీసు వాడే కానీ వాడమ్మ గూండాలే కానీ ఈ కళ్యాణ్ తలుసుకుంటే ఎంతటి మగవాడైనా అంతు కావాల్సిందే. అరే, మీ అరాచకాలకు అంతం ప్రారంభమైందిరా. ఎవర్రా నువ్వు? భారతుడి చేతిలో పసుపు సత్రాన్ని ఇలాంటి పేదవాళ్ళ జీవితాలతో చెలగాటమాడే నీలాంటి ధనవంతుల పాలిట బ్రహ్మాస్త్రాన్ని నువ్వు అస్త్ర విద్యలో ఆరితేరిన అర్జునుడు అయిన అనాథల పాలిట ఆపద్బాంధవుడైన అనవసరం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు. నీలాంటి రాబందులు రాజ్యం వెళుతుంటే అమాయకుల్ని కాపాడటానికి
ఆ దేవుడే తిరిగి రానక్కర్లేదురా. మీ పాపాలు మీలాంటి స్వార్థపరులు బుద్ధి చెప్పడానికి అలాంటి వాడు ఊరికొకరు అవతరిస్తాడు. ఏయ్! నువ్వు ఒక్క అవతారం కాదు, దశ దశ అవతారాలెత్తు. అయినా నాకేం భయం లేదు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. మీ అవినీతిని అంతం చేయటానికి. ఏయ్! మీ స్వార్థానికి చిన్నారుల ప్రాణాలు పసి మొగ్గలోనే ఆరిపోతున్నాయిరా. మీ ధనదాహం తీర్చుకోవటానికి పసిపిల్లలు తాగే పాల పొడిని కూడా కల్తీ చేస్తున్నారు. అవకాశం దొరికితే తల్లి పాలను కూడా కల్తీ చేసి అమ్ముకొని సొమ్ము చేసుకునే దుర్మార్గులురా మీరు. అసలు ఎవడ్రా నువ్వు? మేము అడగకుండానే మా జాతకం అంతా చెప్పేస్తున్నావు. లయన్, రెడ్ లయన్, నువ్వు ఈ పాప పుణ్యాల గురించి ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది పచ్చ నోట్లే, అది తెలుసుకో. ఏయ్! ఈ ప్రపంచంలో పచ్చ నోట్ల కోసం పాపిష్టి పనులు చెయ్యని నీతిమంతుణ్ణి ఒక్కడిని చూంచురా. కోట్లు ఉన్నా ఇంకా కూడబెట్టుకోవాలన్న ఆశేరా. ఆ ఆశే ప్రతి మనిషిని తప్పదారి పట్టిస్తుంది. అలాంటి అడ్డదారులు మూసేయటానికే ఈ రెడ్ లైన్ రుద్రతాండం చేశాడు. ఎక్కడ అమాయకులకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడ అవినీతి విలయతాండం చేస్తుందో అక్కడ ఈ రెడ్ లైన్ అవతరిస్తాడు. ఇలాంటి వాణ్ణి తరిమి తంతాడు. కబడ్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవడ్డాడు వీడు? మనకే వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు. రేయ్! వాడు ఎవడైతే మనకేందిరా? మన వ్యాపారాలకు అడ్డం వస్తే వాడిని నిలువున నరికేస్తారా? అలాగే డాడీ, మన సరుకున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు? కళ్యాణ్, నువ్వేం కంగారు పడాల్సిన అవసరమే లేదు. మన లాయర్ జగదీష్ ఉన్నాడు, అన్ని విషయాలు నేను మాట్లాడుతాను. సరేనా? అలాగే డాడీ. భయపడద్దు. అలాగే డాడీ. ఎవడో కానీ నా పవర్ తెలిసాక కూడా మా గురించి చెప్పాడు. హలో, ఏంటి డియర్? చెప్పండి. పొద్దుగాడలేవగానే గుళ్ళు గంట కొట్టినట్టు స్కూలుకెళ్ళే టైములోన ఫస్ట్ బిల్లు మోగినట్టు హే పొద్దుగాడలేవగానే గుళ్ళు గంట కొట్టినట్టు స్కూలుకెళ్ళే టైములోన ఫస్ట్ బిల్లు మోగినట్టు కొట్టు మీద బొంగరాన్ని గిర్ర గిర్ర తిప్పినట్టు ఆగలేని కన్నెకాలు సర్ర సర్ర జారినట్టు యాడ నుండి వచ్చినావు రో నా కంది కొండ యాడ పట్టుకొచ్చినావు రో నీ కళ్ళు కొండ యాడికెళ్ళి వస్తే ఏందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే యాడి నుండి వచ్చినావురో నా కంది కొండ యాడు కొట్టుకొచ్చినావురో నీ కళ్ళు కొండ యాడికెళ్ళి వస్తే ఏందిలే నా పచ్చ
జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే అరస బండ 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 రాయే రాయే సిన్ని ఇటు రాయే రాయే సిన్ని అటు చూడే ఆ కుర్రోడ్ని అడిగింది చేవే ఆ పన్ని రాయే రాయే సిన్ని ఇటు రాయే రాయే సిన్ని అటు చూడే ఆ కుర్రోడ్ని అడిగింది చేవే ఆ పన్ని ఏటి గట్టు మీద చెరుకు మొక్క ఎంగిలవుదమా ఏటి గెదురు వచ్చే పులస చాప పట్టి చూద్దామా హే ఇసుకతోని ఇల్లు మీద ఇల్లు కట్టుకుందమా ఉసిరికాయ కొట్టుకొచ్చి తప్పు పెట్టుకుందమా చివన్న గంధ మల్లె పూసుకుందమా పచ్చి పసుపు కాళ్ళ చుట్టూ రాసుకుందమా మావిడాకు తోరణాలు కట్టుకుందమా మనకు మనమే పెళ్లి డోలు పెట్టుకుందమా ముందు చూస్తే జొన్న కంకి వెనక చూస్తే సజ్జ కంకి ఇద్దరులో ఎవ్వరవుతారో నా ఇంటి ఎంకి ఓయ్ జాడ నుండి వచ్చినావు రో నా కంది కొండ జాడ కొట్టుకొచ్చినావు రో నీ కళ్ళు యాడికెళ్ళి వస్తే ఎందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే అరస బండ వేసంగి పువ్వుల పూసే వెన్నెల్లో గోదారి వయ్యారి మెరిసే జాబిల్లి జాజిరి పాడే ఉయ్యాల చంపాల సయ్యాటలాడే ఆ సందమామ మీదకెళ్ళి సాప వేసుకుందమా సుక్కలన్నీ తెంపుకొచ్చి పూలు చల్లుకుందమా మబ్బులల్లో పొయ్యి పెట్టి నత్తులు వండుకుందమా సిగ్గు వదిలి షిఫ్ట్ మీద షిఫ్ట్ వేసుకుందమా పోని రేపాల్ల పెట్టుకుందమా రేనంత దుప్పటల్లి కప్పుకుందమా కాలు పొంత బాయలోన మునిగిలేదమా గిల్లిగింత ఆట మళ్ళీ మొదలు పెడదామా ముందు చూస్తే మిల్క్ బ్యూటీ బ్యాక్ చూస్తే బ్యూటీ ఎక్కడాని చేసుకోను రో నైట్ డ్యూటీ యాడ నుండి వచ్చినావు రో నా కంది కొండ యాడ పుట్టుకొచ్చినావు రో నీ కళ్ళు కొండ యాడికెళ్ళి వస్తే ఎందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే